హలో అండి. అందరికీ నమస్తే. ఈ సంక్రాంతికి అందరైతే వాకిలి ముందులో ముగ్గేసంటారు. నేను గూడా ముగ్గేసినా. కాకపోతే చిన్న ఒక సంఘటన అయితే జరిగింది. నాకైతే ఇది చిన్న సంఘటనలాగా అనిపించట్లేదు. ఒక పెద్ద ఇష్యూలాగా అనిపించింది. ప్రతి ఇంట్లో జరిగే ఇష్యూనే. అయితే ఈ సంఘటన ఏందో చెప్పే ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు అండ్ బిలేటెడ్ సంక్రాంతి శుభాకాంక్షలు. సారీ ఫర్ ద లేట్ వీడియో. అండ్ ఏంటంటే ఈ సంక్రాంతికి సంబంధించిన వీడియో ఏందంటే చిన్న ఇష్యూ అని నాకనిపిస్తుంది. మళ్ళీ ఒక్కొక్కసారి పెద్ద ఇష్యూలా అనిపిస్తుంది. ఇదేంటంటే ఇప్పుడు మనం ఏదైనా ముగ్గేస్తుంటాం. ముగ్గేస్తున్నప్పుడు అది అరే! పక్కన వాళ్ళు మనకంటే బాగేశారేమో, చాలా నేనైతే ఇలానే ఫీల్ అవుతున్నా. అరే! మనకంటే బాగేశారేమో, మనం ఇంత వరస్ట్‌గా ముగ్గేసామేమో. ఇంకో విషయం మనకి ముగ్గులు వాళ్ళెలా ఏసారో మనకి కాంప్రమైజ్ సారీ మనకెవరు గూడా పొగడకపోతే చాలా ఫీల్ అవుతుంటాం గదా! ఇవేం పట్టించుకోకూడదు అనుకుంటాం కానీ పట్టించుకుంటాం. ఎవరైనా ముగ్గు మనకు బాలేదంటే ఫీల్ అయితాం. ముగ్గు బాగుంది అన్నా గూడా నిజంగా ముగ్గు బావుందా? లేకపోతే కావాలని అంటున్నారా అని ఒక చిన్న డౌట్ వస్తది. ఇంకోటి మనకంటే వేరే వాళ్ళు ముగ్గేసినా మనకు కొంచెం చాలా అసూయ కలుగుతది. ఎంత అసూయ కలుగుతది వాళ్ళు మనకంటే ముగ్గు ఏశారు గదా! అరే! ఇంత మంచిగా ఎలా ఏశారు? హ్మ్. ఇంత మనకెందుకు ఇట్లా మనమే అంటే మన ముగ్గు బాలేదా? మనం ఫస్ట్ ఏస్తున్నప్పుడు మన ముగ్గు అనిపిస్తుంది. కానీ వేరే వాళ్ళ ముగ్గు చూసినప్పుడు ఇంకా మనకంటే ముగ్గు అనిపిస్తుంది. ఇలా మనది పాత అనిపిస్తుంది. అండ్ మనకి తెలిసిన వాళ్ళకి మన ముగ్గు అనిపించదు. కాకపోతే వేరే వాళ్ళ ముగ్గు మన రిలేటివ్స్ ఉంటారు గదా! మన ఇంట్లో మన రిలేటివ్స్, మన ఫాదర్ మన ముగ్గు అనిపించదు. వేరే వాళ్ళ ముగ్గు మనకంటే మంచిగనిపిస్తది. సో, వాళ్ళని పొగుడుతుంటారు. ఈ ఈ ఫెస్టివల్‌లో ఇదే ఉంటది మనకి. చాలా బాధనిపిస్తది. అరే! మనం నిజంగా ముగ్గు బాగేయలేదా ఏంది అని చాలా అనిపిస్తది. ఇట్లా గిల్టీగా అనిపిస్తది. మీకెవరికైనా ఇట్లా గిల్టీగా అనిపించిందా? అండ్ మీకు గూడా ఈ సంక్రాంతిలో ఇలాంటి సంఘటనలు ఏదైనా జరిగినాయా? ఎవరైనా మిమ్మల్ని హేళన చేసి సంక్రాంతి పండుగలో మాట్లాడడం జరిగిందా? మీకు ఇలాంటి ఇన్సిడెంట్లు ఏమైనా జరిగాయా? నాకైతే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చాలా జరిగాయి. అండ్ ఇంకోటి ఇలా ఇలాంటి నాకు ఫెస్టివల్‌లో పాల్గొనాలనిపించదు. కానీ పాల్గొనాలి తప్పదు. ఎందుకంటే మన ఆచారాలు, మన పద్ధతులు పాటించాల్సిందే కాబట్టి ఖచ్చితంగా మన సాంప్రదాయాలు మనవన్నీ పాటించాల్సి ఉంటది కాబట్టి మనం ఖచ్చితంగా ఈ ముగ్గులనేవి అన్నీ మనకు సంబంధించి ఎవరు ఎంత హేళన చేసినా మనకు ఏదైతే వచ్చో అది ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలి. చేసి తి మనం సాధించి తీరాలి. మన సాంప్రదాయాలు ఎట్టి పరిస్థితుల్లో మనం వదులుకోకూడదు. కాబట్టి మనం ఈ ముగ్గులనేవి మనం వేయాలి. ప్రతి పండగకి ఖచ్చితంగా సాంప్రదాయాలు అనేవి పాటించాలి. మీరు కూడా పాటించాలని కోరుకుంటున్నాను. ఇంకేమైనా ఉంటే కామెంట్ చేయండి గైస్. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ గాయ్స్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటంటే ఈ ముగ్గు వేసేటప్పుడు మన ముగ్గు ఎవరైనా తొక్కుతుంటారనుకో అసలెంత కోపమొస్తదంటే ప్రపంచంలో ఎక్కడ లేని ఫ్రస్ట్రేషన్ అంతా ఆ రోజే మనకొస్తది. మనం ముగ్గు ఇలా ఏస్తుంటాం. అలా ముగ్గుననేది చెరిపేస్తుంటారు. ఇట్లాంటి ఫ్రస్ట్రేషను నాకు చాలా 2 డేస్ నుండి ఇలానే ఉంది. మనం ఎంత ముగ్గు మంచిగా ఏసినా మన ముగ్గనేది ఎవరో తొక్కి ఏదో కాలు పెట్టినా జస్ట్ ఇటు సైడ్ వచ్చినా మన ఫ్రస్ట్రేషన్ పీక్స్‌కెళ్ళిపోతది. ఎంత పీక్స్ అంటే వాళ్ళనేదైనా మానేస్తాం ఆ టైంలో. ఇట్లాంటిది ఎవరికైనా జరిగితే ప్లీజ్ డూ కామెంట్. అండ్ గాయ్స్ హ్యాపీ సంక్రాంతి బిలేటెడ్. థ్యాంక్ యూ గైస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అండ్ షేర్. గుడ్ నైట్.